వెల్కమ్ టు త్రికోణమితి అనువర్తనాలు పార్ట్ 3B. ఇందులో మనం అభ్యాసం 12.2లోని 9వ సమస్యను చూద్దాం. భూమిపై ఉన్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారుతోంది. ఆ జెట్ విమానం 1500√3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుగొనండి. ఇది మనకు లెక్క. √3 = 1.732గా తీసుకోమన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన రేఖాచిత్రానికి ఇద్దాం. భూమిపై ఉన్న ఏ బిందువు నుండి, ఇది ఒక భూమి, క్షితిజ సమాంతర రేఖ, ఇక్కడ ఏ బిందువు ఉంది, ఇక్కడెక్కడో జెట్ విమానం ఉంది అనుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూడండి. జెట్ విమానం 1500√3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతోంది అన్నారు. అంటే నేను ఇప్పుడు దీన్ని జెట్ విమానం యొక్క ఎత్తుగా తీసుకున్నట్లయితే 1500√3 మీటర్ల స్థిర ఎత్తు అవుతుంది. ఇక్కడ మనకు లంబకోణం ఏర్పడుతుంది. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చూడండి. భూమిపై ఉన్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోంది. సో ఇక్కడి నుంచి ఈ జెట్ విమానాన్ని చూస్తే ఎంత కోణం చేస్తుంది? 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారుతోంది. అంటే ఈ పరిశీలకుడు ఇక్కడే ఉన్నాడు. 15 సెకండ్ల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జెట్ విమానం ఇతనికి 30 డిగ్రీల ఊర్ధ్వకోణంలో కనిపిస్తోంది. అంటే 60 నుంచి 30కి మారింది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? దూరంగా జరిగిందనమాట. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది అనుకుందాం, డి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ క్షితిజ సమాంతర రేఖ నేను పొడిగిస్తాను. డిఈ. ఇప్పుడు ఇది జెట్ విమానం యొక్క ఎత్తు అవుతుంది. స్థిరమైన ఎత్తు అన్నారు కాబట్టి ఇది 1500√3 మీటర్లు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జెట్ విమానాన్ని ఈయన ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎంత ఊర్ధ్వకోణం వస్తుంది? ఇప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమన్నారు? దాని వేగాన్ని కనుక్కోమన్నారు. వేగము ఎలా వస్తుందండి? దూరము బై కాలం. వేగం ఎలా వస్తుంది? దూరము బై కాలం. దూరం ఏంటి ఇక్కడ? దూరము 15 సెకండ్లో అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బి నుంచి డికి వెళ్ళింది. ఇది దూరం. బిడిఈసిని మనం గమనించినట్లయితే ఇది 1500√3, ఇది 1500√3, ఇక్కడ 90, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. సో కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇది ఒక దీర్ఘచతురస్రం కింద మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బీడీ ఎంతైతే ఉందో సిఈ కూడా అంతే ఉంటుంది. అంటే 15 సెకండ్లో అది ప్రయాణించిన దూరం బీడీ అయితే సిఈ కూడా అదే అవుతుంది. సో దూరం ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు సిఈ. సో కాలం ఎంతండి? కాలము ఈక్వల్ టు 15 సెకండ్లు. సో ఇప్పుడు మనం ఈ సిఈని మనం కనుక్కోవాల్సి ఉంది, లేదా బీఈడిని మనం కనుక్కోవాల్సి ఉంది. దీనికి గాను మీరు ఇంతకుముందు చేసిన లెక్కల్లో లాగే ఇక్కడ 2 లంబకోణ త్రిభుజాలు కనపడుతున్నాయి. వాటిని గమనించండి. బిసిఏ ఒకటి, డిఈఏ ఒకటి. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ బిసిఏ తీసుకుంటాను. త్రిభుజము బిసిఏ. దానికి కానీ నేను ఇది చెరిపేస్తాను కాసేపు. బిసిఏ ఎంత కోణం అండి? ఇక్కడ 60 డిగ్రీల ఊర్ధ్వకోణం ఉంది ఇక్కడ మనకి. బిసిఏ ఇక్కడ 60 డిగ్రీలు, ఇది లంబకోణము, ఈ రెండు కలిసినటువంటి భుజం ఇది. కాబట్టి ఇది 60 డిగ్రీలకి ఆసన్న భుజం అవుతుంది. ఇదేమో బీసీ ఏమో 60 డిగ్రీలకి ఎదుటి భుజం అవుతుంది. 90 డిగ్రీలకి ఇది కర్ణము. ప్రస్తుతం ఈ కర్ణంతో మనకు పని లేదు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏసీని కనుక్కుంటాం. ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తి ఏమవుతుంది? tan అవుతుంది. సో నేను tan 60 కనుక్కుంటాను. tan 60 = బీసీ బై ఏసీ. tan 60 అంటే ఎంత? √3. బీసీ అంటే ఎంత? 1500√3 బై ఏసీ. అడ్డగుణకారం చేయండి. √3 × ఏసీ = 1500 × √3. ఏసీ =
1500√3/√3. ఈ √3 అటేపు వెళ్తాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏసీ ఈక్వల్ టు 1500 మీటర్లు అవుతుంది. సో ఇప్పుడు ఏసీ ఎంత వచ్చిందో మనకి 1500 మీటర్లు వచ్చింది. ఇది బీసీఏ లంబకోణ త్రిభుజంలో. ఇప్పుడు మనము ఇంకో లంబకోణ త్రిభుజం ఏంటిది, డిఈఏ. ఇది ఎలా ఏర్పడింది, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి డి దగ్గర ఉన్నటువంటి హెలికాప్టర్ని 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చూసినప్పుడు ఏర్పడింది. సో కాసేపు ఇది తీసేయండి మనకు కన్ఫ్యూజన్గా లేకుండా. డిఈఏ త్రిభుజము డిఈఏలో 30 డిగ్రీలకి లంబకోణం ఇది. కాబట్టి ఇది ఎక్కడుంది, ఏఈ అనేటువంటి భుజం మీద ఉంది. ఇది 30 డిగ్రీలకి ఆసన భుజం అవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇందాకట్లాగే ఎదుటి భుజానికి ఆసన భుజానికి మనకు త్రికోణమితి నిష్పత్తి 30. సో tan 30 ఈక్వల్ టు డిఈ/ఏఈ. డిఈ/ఏఈ. tan 30 అంటే దాని విలువ 1/√3. డిఈ అంటే హెలికాప్టర్ ఎత్తు 1500√3/ఏఈ. దీన్ని అడ్డగుణకారం చేస్తే ఏఈ ఈక్వల్ టు √3 ఇంటూ √3 ఇంటూ 1500 వస్తుంది. ఇది 3 ఇంటూ 1500. సో ఇది ఎంత అవుతుంది, 4500 మీటర్లు అవుతుంది ఏఈ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఏఈని పరిశీలించండి. ఏఈ అంటే ఇది ఏఈ. ఏఈని నేను ఏసీ ప్లస్ సిఈ అని రాసుకోవచ్చు కదా, ఏసీ ప్లస్ సిఈ అని అది రాస్తాను. ఏసీ ప్లస్ సిఈ ఈక్వల్ టు 4500 మీటర్లు. ఇందులో నాకు ఏసీ విలువ ఇక్కడ మనకు తెలిసింది 1500 మీటర్లని. ఆ విలువను నేను ఇక్కడ ప్రతిక్షేపం చేసుకుంటాను. సిఈ ఈక్వల్ టు 4500. సో ఈ 1500ని ఇటు పక్కకు తీసుకెళ్తే 4500 మైనస్ 1500. సిఈ ఈక్వల్ టు 3000 మీటర్లు వస్తుంది. సిఈ అంటే ఏంటండి, మనం చెప్పుకున్నాం అది ప్రయాణం చేసినటువంటి దూరం. ఎంతలో, 15 సెకండ్లో హెలికాప్టర్ ప్రయాణం చేసినటువంటి దూరం. సో కాబట్టి మనకు కావలసినటువంటి వేగము ఈక్వల్ టు దూరము బై కాలము. దూరం ఎంతండి, 3000 మీటర్లు బై కాలం ఎంత, 15 సెకండ్లు కదా అతను చెప్పింది. 15 సెకండ్లో ప్రయాణం చేస్తే ఏమొస్తుంది, ఈ 15 2 అంటే 200 మీటర్లు పర్ సెకండ్. సో హెలికాప్టర్ ఎంత వేగంతో ప్రయాణం చేస్తుందండి, 200 మీటర్లు పర్ సెకండ్ తోటి ప్రయాణం చేస్తుంది. సో కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి 2 లంబకోణ త్రిభుజాలతోటి మనం ఈ సమస్యని సాధించగలిగాం. ఇప్పుడు ఉదాహరణ 7వ లెక్కను చూద్దాం. ఈ లెక్క కొంత ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. అదేంటో ఈ లెక్కలో చూద్దాం. ఒక టవర్ పాదం వరకు ఒక చక్కని అంటే స్ట్రైట్ రహదారి ఉంది. ఆ టవర్పై నిలబడి ఉన్న రామయ్య అనే వ్యక్తి దూరం నుండి వస్తున్న కారును 30 డిగ్రీల నిమ్న కోణంలో చూశాడు. సమవేగంతో వస్తున్న ఆ కారును 6 సెకండ్ల తర్వాత 60 డిగ్రీల నిమ్న కోణంలో గమనించాడు. ఈ స్థానం నుండి కారు టవర్ను చేరడానికి పట్టుకాలం ఎంత? సో ఈ లెక్కలో ప్రత్యేకత ఏంటయ్యా అంటే, మనకి కోణం ఇచ్చారు, నిమ్న కోణం, 2 నిమ్న కోణాలు ఇచ్చారు, 6 సెకండ్లు కాలం ఇచ్చారు. ఎక్కడ కూడా దూరాన్ని కానీ ఏమి ఇవ్వకుండా ఈ అక్కడి నుంచి కారు చేరడానికి, గమ్యస్థానం చేరడానికి ఎంత టైం సమయం పడుతుందని అడిగారు. అదే ఈ లెక్కలోని ప్రత్యేకత. ఒకసారి మనం దీన్ని రేఖాచిత్రం గీద్దాం. ఇది క్షితిజ సమాంతర రేఖ అనుకున్నట్లయితే ఒక టవర్ పాదం వరకు గల ఒక టవర్ ఇలా ఉంది, ఏ బి. ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పడుతుంది ఈ క్షితిజ సమాంతర రేఖతో. రామయ్య అనే వ్యక్తి ఎక్కడున్నాడైనా టవర్పై నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు రామయ్య అనే వ్యక్తి. దూరం నుండి వస్తున్న కారును 30 డిగ్రీల నిమ్న కోణంలో చూశారు. అంటే ఇక్కడ ఎక్కడో ఒక కారు ఉంది, దీన్ని ఆయన
నిమ్న కోణంలో చూశాడు. నిమ్న కోణము అంటే మనం చెప్పుకున్నాం, ఈ క్షితి సమాంతర రేఖకి ఏ నుంచి ఒక సమాంతర రేఖ గీయండి. ఇప్పుడు ఇది క్షితి సమాంతర రేఖ అవుతుంది. ఇక్కడ నుంచి ఆయన ఈ కారుని ఇలా చూసినప్పుడు ఇక్కడ మనకి నిమ్న కోణం ఏర్పడుతుంది, అది 30 డిగ్రీలు. ఈ రేఖ సమాంతర రేఖలు, ఇది తిర్యక రేఖ అయితే ఈ రెండు కోణాలు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు సమానంగా ఉంటాయి, 30 డిగ్రీల కోణం అవుతుంది. ఇది తర్వాత అతను 6 సెకండ్ల తర్వాత 60 డిగ్రీల నిమ్న కోణంలో గమనించాడు ఆ కారుని. 6 సెకండ్ల తర్వాత 60 డిగ్రీలు నిమ్న కోణం అని అంటే ఏమవుతుంది, అది అతను ఉన్న ప్రదేశానికి చాలా దగ్గరగా వచ్చేస్తున్నట్టుగా మనం భావించాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చింది అనుకుందాం డి దగ్గరికి. ఇప్పుడు ఇతను చూసినప్పుడు ఇది కూడా నిమ్న కోణమే. ఇలా చూసినప్పుడు 60 డిగ్రీలు ఏర్పడుతుంది ఈ కోణం. ఇది 60 కాబట్టి ఇందాక చెప్పుకునే విధానంలో ఈ రెండు కూడాను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇది 60 అయినప్పుడు ఇది కూడా 60 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ స్థానం నుండి అంటే అతను గమనించినాడు, రెండోసారి గమనించాడు చూడండి, ఈ స్థానం నుండి కారు టవర్ను చేరడానికి అంటే దీనికి డి నుంచి బికి చేరడానికి ఎంత సమయం పడుతుంది, కాలం ఎంత అని అడిగారు. కారు డిబికు ప్రయాణించడానికి పట్టు కాలం ఎంత అని అడిగారు మనం. మరి అదే 6 సెకండ్లలో కారు ప్రయాణించిన దూరం ఏం చెప్తుంది మనకి అక్కడ చూడండి. 6 సెకండ్లో కారు ప్రయాణించిన దూరం ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. 6 సెకండ్లో కారు ప్రయాణించిన దూరం సిడి. ఇప్పుడు దీని నుంచి మనం ఇక్కడ కూడా మనకి రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి చూడండి. ఏబిడి ఒకటైతే ఏబిసి ఒక రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క లంబకోణ త్రిభుజాన్ని చూద్దాం. ప్రస్తుతానికి నేను దీన్ని ఈ ఊర్ధ్వ కోణంతో మనకు ప్రస్తుతం ఈ నిమ్న కోణంతో ప్రస్తుతం పని లేదు, దాన్ని నేను చెరిపేస్తాను. ఇప్పుడు నేను త్రిభుజం ఏబిసి తీసుకుంటాను. త్రిభుజం ఏబిసిలో ఇక్కడ లంబకోణం ఉంది, ఇది 30 డిగ్రీలు, ఇదేమో లంబకోణం. కాబట్టి ఈ భుజాన్ని ఏమంటాం మనం, 30 డిగ్రీలకి ఆసన్న భుజం అని, దీన్ని ఏమంటాం 30 డిగ్రీలకి ఎదుటి భుజం అని అంటాం. సో ఇప్పుడు నేను ఈ రెండు భుజాలకి సంబంధించినటువంటి త్రికోణమితీయ నిష్పత్తి ఎదుటి భుజము ఆసన్న భుజం ట్యాన్ అవుతుంది. ట్యాన్ 30 తీసుకుంటున్నా. ట్యాన్ 30 ఈక్వల్ టు ఏబి బై బీసీ. ట్యాన్ 30 అంటే ఎంత, 1/√3. ఏబి అంటే తెలియదు మనకి, బీసీ ఇది తెలియదు. ఇప్పుడు నేను అడ్డగుణకారం చేసినట్లయితే √3 ఇంటూ ఏబి ఈక్వల్ టు బీసీ వస్తుంది. ఏబి ఈక్వల్ టు బీసీ బై √3 వస్తుంది. దీన్ని ఇట్లా కాసేపు ఉంచండి. ఇప్పుడు రెండవ లంబకోణ త్రిభుజాన్ని తీసుకోండి. ఇది ఎలా ఏర్పడింది, ఇక్కడి నుంచి కదా మనకు ఏర్పడింది. ఇది ఏంటది, త్రిభుజం ఏబిడిలో ఇక్కడ కూడా దీనికి ఇది ఆసన్న భుజం అవుతుంది, దీనికి ఇది ఎదుటి భుజం అవుతుంది. నేను మళ్ళీ ట్యాన్ తీసుకుంటాను. ట్యాన్ 60 ఈక్వల్ టు ఏబి బై డిబి. ట్యాన్ 60 అంటే √3, ఏబి అంటే మనకు తెలియదు, డిబి ఇది కూడా తెలియదు. సో అడ్డగుణకారం చేసినట్లయితే ఏబి ఈక్వల్ టు √3 ఇంటూ డిబి అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏబి దీనికి సమానమైంది, ఇక్కడ ఏబి దీనికి సమానమైంది. ఏబి అంటే మనకేంటి, టవర్ ఎత్తు. సో ఇది టవర్ అయితే ఇది కూడా టవర్ ఎత్తే. ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేస్తాను. సో దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. 1, 2ల నుండి మనం రాసినట్లయితే బీసీ బై √3 ఈక్వల్ టు √3 ఇంటూ డిబి అవుతుంది. అడ్డగుణకారం చేసినట్లయితే బీసీ ఈక్వల్ టు √3 ఇంటూ √3 డిబి ఇలా వెళ్తుంది అడ్డగుణకారం. బీసీ ఈక్వల్ టు √3 ఇంటూ √3 అంటే 3 డిబి అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు మళ్ళీ మన రేఖాచిత్రాన్ని చూడండి. బీసీ అంటే ఇది, ఇది ఈ మొత్తం. డిబి అంటే ఇది. బీసీని నేను
సిడి ప్లస్ డిబి అని రాసుకోవచ్చు కదా, బీసీని సిడి ప్లస్ డిబి అని రాసుకోవచ్చు కదా, అదే రాస్తాను. సిడి ప్లస్ డిబి, సిడి ప్లస్ డిబి అని రాస్తాను. 3 డిబి అవుతుంది. ఈ డిబిని ఇటు పట్టుకెళ్ళండి. సిడి ఈక్వల్ టు 3 డిబి మైనస్ డిబి, దేర్ఫోర్ సిడి ఈక్వల్ టు 2 డిబి అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆగి మీరు ఒకసారి గమనించండి. సిడి అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది ఆల్రెడీ కారు ప్రయాణించేసినటువంటి దూరము. అలాగే ఈ దూరం ప్రయాణం చేయడానికి దానికి ఎంత టైం పట్టింది? 6 సెకండ్ల దూరం పట్టింది. డిబి అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణం చేస్తుందో కనుక్కోవలసినటువంటి కాలం. ఈ దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణం చేస్తుందో కనుక్కోవలసినటువంటి సమయం మనకు కావాలి. అయితే ఈ రెండింటికి మధ్య ఎలా ఉందో చూడండి. సిడి ఈక్వల్ టు 2 ఇంటూ డిబి. అంటే సిడి పొడవా డిబి పొడవా? సిడి రావాలంటే డిబిని 2 రెట్లు చేస్తే కానీ రావట్లే. అంటే సిడి అనేటువంటిది ఎక్కువ దూరము, దాంట్లో డిబి ఎలా ఉంటుంది? సగం దూరం అన్నమాట. ఈ సిడిని ప్రయాణం చేయడానికి ఎంతకాలం పట్టింది? 6 సెకండ్లు పట్టింది. అందులో సగం దూరమైన డిబిని ప్రయాణించడానికి పట్టు కాలం ఎంత అవుతుంది? 3 సెకండ్లు అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సిడి ఈక్వల్ టు 2 డిబి అంటే సిడి పెద్దది. ఎంత పెద్దది? డిబి మీద డబల్ ఉంది. ఈ డబల్ దూరాన్ని అంటే ఈ సిడి దూరాన్ని 6 సెకండ్ల సమయంలో ప్రయాణం చేస్తుంది. మరి అందులో సగం దూరం డిబి అంటే ఆ సగం దూరాన్ని ప్రయాణం చేయడానికి 6 సెకండ్లో సగం 3 సెకండ్లు పడుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇది ఈ లెక్క యొక్క ప్రత్యేకత. ఇంతటితోటి ట్రిగనోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అంటే త్రికోణమితి అనువర్తనాల చాప్టర్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ లెక్కలు తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పని నేను భావిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్.